హాయ్ గైస్, హలో. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ 65 ఎలా చేయాలో సింపుల్గా రెస్టారెంట్ టైప్. అండ్ ముందుగా చికెన్ కోసం బోన్లెస్ తీసుకోండి. దీన్ని సన్న సన్నగా కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్గా మెల్లగా. అండ్ అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అండ్ లైక్ చేయండి. ఛానల్ని చూస్తున్నారు కానీ వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు గైస్. కాసేపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీతో రావాలో కామెంట్ చేయండి. అండ్ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చికెన్ వాష్ చేసుకోండి ఒకసారి వాటర్తో మంచిగా. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఏం లేకుండా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ మొత్తం కాకుండా ఓన్లీ వైట్ వేయండి, ఎల్లో కాకుండా. అండ్ అల్లం పేస్ట్, ఉప్పు, కొద్దిగా సాల్ట్ అండ్ టెస్టింగ్ అండ్ కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా అండ్ పెప్పర్ 3 వేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మంచిగా ఆయిల్ రెడీ చేసుకొని ఆయిల్లో వేసేయండి ఒక్కొక్కటిగా విడివిడిగా. అన్నీ విడివిడిగా వేసుకోండి ఒక్కొక్కటి. ఆయిల్ హీట్ కాగానే ఆయిల్లో కామెంట్ చేయండి గాయస్ నెక్స్ట్ ఏ రెసిపీతో రావాలో. ఆ రెసిపీ కంపల్సరీ ట్రై చేస్తారు. చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇలా కడక్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో వెయిట్ చేయండి. అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి దీన్ని ఒక దాంట్లో. ఇప్పుడు దీనికోసం మనం తడక ప్రిపేర్ చేద్దాం 65కి. దీన్ని పక్కన పెట్టుకోండి. అండ్ స్టార్ట్ చేసి దీంట్లో ఆయిల్ అండ్ ఎల్లిగడ్డలు కొన్ని అండ్ పచ్చిమిర్చి, కల్యామాక్ ఈ 3 మంచిగా వేసి కలుపుకోండి లో ఫ్లేమ్లో. అండ్ ఇప్పుడు కర్డ్ వేయండి, కొద్దిగా పెరుగు వేసి దీంట్లో కొద్దిగా ఉప్పు అండ్ చైనీస్ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ ఇది, అండ్ కారం ఇది వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ రెడ్ చిల్లీ సాస్ ఇది, అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కొద్దిగా ఫుడ్ కలర్ అండ్ ఇది టమాటో సాస్ అండ్ వెనిగర్ ఇది. ఇవన్నీ వేసి బాగా ఒకసారి కలుపుకోండి. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇందాక రెడీ పెట్టుకున్న మనం ఆయిల్ పీసెస్లో ఇందులో వేసేయండి. కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి, ఫుల్గా కలపండి. అది థిక్నెస్ అయ్యేంత వరకు కలపండి. అండ్ ఇందులోకి ఫుల్ హై ఫ్లేమ్లో వేసి ఒకసారి కలిపేయండి. ఇందులోకి కొద్దిగా కార్న్ వాటర్ థిక్నెస్ కోసం. ఇప్పుడు కొద్దిగా కార్న్ వాటర్ వేసేయండి దీంట్లో థిక్నెస్ కోసం, కార్న్ ఫ్లోర్ వాటర్ అది వేసి మంచిగా కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి గ్యాస్ కొద్దిగా. ఇంతే, ఈజీ సింపుల్ చికెన్ 65 రెడీ. అండ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీతో రావాలో కామెంట్ చేయండి ప్లీజ్ గాయస్. ఛానల్ సబ్స్క్రైబ్. అండ్ టేస్ట్ చేస్తున్నా, సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.